ఈరోజు ఒంగోలు పట్టణానికి ఎంతో సంతోషమైన వాతావరణంలో ఒంగోలు నగరానికి కొత్తగా ఇంకొక హంగు ఒకటి ఏర్పడింది. ఒక మంచి హోటల్ ఇది, విందు భోజనం అనే పేరుతో ఆవుల వారి విందు భోజనం. ఇటువంటి కొత్త కాన్సెప్ట్లో ఇక్కడ ఒంగోలుకి రావటం అనేది వేరే పెద్ద నగరాల్లో కూడా చూస్తుంటాం. ఇవన్నీ కూడా ఒక మంచి ఆర్కిటెక్ట్ని సెలెక్ట్ చేశారు రమణారెడ్డి గారు, వారి తనయులు ఇద్దరు కూడా గణేష్ అండ్ శంకర్. ఒంగోలు నగరం అనేది రోజు చూస్తున్నాం మనం. ఒక హాస్పిటల్ ఓపెనింగు, లేకపోతే ఒక మాల్ ఓపెనింగు, శారీ సెంటరు, జ్యువెలరీ సెంటర్లు, బాగా రోజుకి కొత్తగా కూడా ప్రతి ఒక్క బ్రాండ్ ఓనర్ అందరూ కూడా ఒంగోలుకి వచ్చి వారి కార్యకలాపాలు కూడా చేసుకోవాలని ఒక ఆసక్తికరమైన వాతావరణం ఏర్పడింది. అంటే పర్చేసింగ్ పవర్, కొనుగోలు అనేది పవర్ అనేది ఎక్కువగా కూడా ఒంగోలులో కనపడుతుండబట్టే వీళ్ళందరూ కూడా వస్తుంటారు. ఈరోజు చక్కటి హోటల్ వాతావరణం ఇది. టిఫిన్స్ ఉన్నాయి, స్నాక్స్ ఉన్నాయి, భోజనం ఉన్నాయి, 50 రకాల వంటకాలు అన్నీ కూడా ఉన్నాయి. అందులో ఆనందకరమైన ఆహ్లాదకరమైన ఒక వాతావరణంలో ఆవుల రమణారెడ్డి గారు ఆ ముందు విద్యా సంస్థలతోనే వారు ఎప్పుడు కూడా వారి కార్యకలాపాలు కూడా సాగించుకుంటూ హోటల్ రంగానికి కొత్తగా రావటం అనేది ఎందుకు వచ్చారని అడుగుతున్నారు చాలామంది కూడా. ఆయన ఏదైనా ఉంటే ఒక కాలేజ్ ఏదో ఒకటి స్థాపన చేసుకుని పోవాలి కదా. మామూలుగా కూడా ఆయన ఒక హోటల్ రంగానికి వచ్చారంటే వాళ్ళ పిల్లలు గణేష్ అండ్ శంకర్ యూత్ అంటే ట్రెడిషనల్గా ఉన్న పెద్దలు చేస్తున్న పనులు అనేది కూడా బిజినెస్లు అనేది కాకుండా పద్మజ గారు వినూత్నమైన ఇతర బిజినెస్లు కూడా ఒంగోలులో మంచి పొటెన్షియల్గా కూడా ఉన్నది కాబట్టి పరిస్థితి దాని కొరకు ఇక్కడ కొత్తగా కూడా హోటల్ను కూడా స్థాపించాలని వారికి పెట్టిన ఆలోచన అనేది ఎంతో బాగా సక్సెస్ అవుతుందనేది నాకు నమ్మకం ఉంది. మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా అందరికి కూడా కోరుకునేది ఏమిటంటే ఈరోజు ఒక మంచి విందు భోజనం హోటల్ ఇక్కడ ఏర్పడింది కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ పెద్దలు కూడా వచ్చారు. ఉన్నప్పుడు కూడా మన సంతనూతలపాటి శాసనసభ్యులు గారు బిఎన్ విజయ్ కుమార్ గారు, మేయర్ గంగాడి సుజాత గారు, మన టూరిజం చైర్మన్ గారు బాలాజీ గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ వెంకయ్యం గారు, అదేవిధంగా కమిషనర్ గారు కూడా వెంకటేశ్వరరావు గారు కూడా రావటం, ఇతర పెద్దలందరూ కూడా ఒక విందు భోజనం అనే కొత్త కార్యక్రమాన్ని ఇక్కడ కూడా ఏర్పాటు రావటం అనే దానికి ప్రత్యేకంగా అందరినీ కూడా అభినందిస్తూ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఆవుల వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఆశీస్సులు కూడా బాగా ఇవ్వాలని కోరుకుంటూ ఈ హోటల్ కూడా బాగా చాలా చక్కగా జరగాలని ఆ భగవంతుడిని మాగుంట కుటుంబం తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు విందు భోజనం అనే రెస్టారెంట్ మన ఒంగోలు నగరంలో ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ మధ్యకాలంలో మాగుంట వారు చెప్పినట్టు ఒంగోలులో ఒకరోజు షాపింగ్ మాల్, ఇంకొక రోజు హాస్పిటల్, హోటల్స్ బాగా ప్రారంభోత్సవం జరుగుతాం. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఒంగోలు నగరం బాగా పెరుగుతుంది. బిజినెస్ మ్యాన్లు కూడా దీంట్లో బాగా గ్రోత్ ఉందనే ఆలోచన ఉంటేనే కానీ ఇక్కడ బెటర్. సో ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్తో మామూలుగా ఇలాంటి రెస్టారెంట్లు ఏదో హైదరాబాద్లో ఇలాంటి డిజైన్తో ఉంటాయి, అలాంటి కొత్త డిజైన్ ఇక్కడ ప్రారంభించడము చూస్తూ ఉంటే ఇది అంత చాలా బ్రహ్మాండంగా ఉండేటట్టుంది. మాకు భోజనం పెడదామనుకుంటే ఇంకా తిందామంటే ఇంకా పెట్టలేదు, కానీ బాగానే ఉంటుందని మేమంతా అనుకుంటా ఉన్నాము. వీళ్ళందరికీ రమణారెడ్డి వాళ్ళ కుటుంబానికి అందరికీ మా సంతనూతలపాటి ప్రజల తరఫున, కాన్స్టిట్యున్సీ తరఫున వాళ్ళకి బెస్ట్ విషయం చెప్తూ బాగా 10 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చేది ఈ రెస్టారెంట్ బిజినెస్. 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి 10 రూపాయలు సంపాదించుకోవాలని దేవుడు కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.